ఇచ్చున్నారు. అది ఎవరో దీంట్లో జరిగిందో నాకు తెలియదు, కానీ సింగరేణి కాలరీస్ కూడా ఇచ్చున్నారు. ఇంకా ఏపీ గవర్నమెంట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చాలా డిపార్ట్మెంట్స్కి ఈ బీజీలు ఇచ్చున్నారు. అది బయటకు రావటం లేదు. అయ్యంతా బయటకు తీయాలి. ఈ బ్యాంక్ గ్యారంటీలు ఏమేమి స్కామ్ ఉన్నాయో ప్రతి కాంట్రాక్టర్ని బొక్కలో వేయాలి. ఇంకొకటి బ్యాంక్ గ్యారంటీ, ఇటువంటి దొంగ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేదానికి భయపడాలని కూడా నేను మనం చేస్తున్నాను. ఏం అంత లేఖితనమా? అంత భయం లేదా? ఏం చేయరు, ఏం పీకుతారని మీరు అనుకుంటున్నారా? ఏం భయపడతామా? మీ దగ్గర డబ్బులుంటే మడిసి పెట్టుకోండి, న్యాయంగా వ్యాపారం చేయండి అని కూడా మేము మనం చేస్తున్నాం. ఇంకొక విషయం, ఈ బ్యాంకుకి గ్లోబల్ హెడ్ సెంథిల్ కుమార్, ఆయన పేరు సెంథిల్ కుమార్, చెన్నై. ఆయన దీన్ని లింక్డ్ఇన్లో చూస్తే బీకామ్ ఎంకామ్ బ్రాకెట్ అంటే బీకామ్ పాస్ అయ్యాడు అతను. ఆయన డిప్లొమా ఇన్ సైబర్ క్రైమ్ అంట. ఇందా గ్లోబల్ హెడ్ ఏంది, బీకామ్ పాస్ అయింది, మీరు ఇష్టం వచ్చినట్లు బీజీలు ఇచ్చేసింది. సరేనా, ఓ పని చేస్తాం, మీకు ఇంక బీజీలు కావాలంటే మీరు ఆడదాకా పోయి బీజీలు తెచ్చుకునేదానికి ఆనం బ్యాంక్ అని నేను పెడతానా? రాజుపాళ్ళు ఆనం బ్యాంక్ రాని, నేను ఇచ్చేస్తా. ఎన్ని కోట్లకు కావాలా? అసలు ఈ స్కామ్ ఏంటంటే, ఇండియాలో ఒక బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే 25% మన డబ్బులు పెడితే 75% బ్యాంక్ గ్యారెంటీ 100% ఇష్యూ చేస్తుంది. 1.5% కమిషన్. కానీ ఈ యూరో బ్యాంక్ బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే 10,000 20,000 రూపాయలతో ₹1,00,00,000 బ్యాంక్ గ్యారెంటీ వచ్చేస్తుంది. 20,000 30,000 మ్యాక్సిమం 50,000. ఎందుకని? అదేం వాళ్ళు కట్టేది లేదు, పెట్టేది లేదు, ఊరికే కాగితమే కదా. స్విఫ్ట్ కోడ్ కొట్టేసి బీజీ పంపిస్తాడు. మేము చెప్పేది ఒకటే, ఇంకొక సంపత్ రావు, ది గ్రేట్ సంపత్ రావు, మన డిస్కామ్ సంపత్ రావు, ఆయన ఏపీబీసీఎల్ ఒకటి కాదు, పీడీసీఎల్ అన్ని సంపత్ రావుకు సంబంధించింది. సంపత్ రావు డిస్కామ్స్ లో ఉండిన ప్రతి వ్యక్తి, సిఇఓ గానో చైర్మన్ గానో ప్రతి వ్యక్తి ఈ సంపత్ రావుని, అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని, అదే విధంగా ఎనర్జీ సెక్రటరీ ఐఏఎస్ విజయానంద్ గారికి ఈ బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తున్నట్టు తెలియకుండా జరిగిందా అని ప్రశ్నిస్తున్నాను ఈరోజు. విజయానంద్ గారు, యు ఆర్ ది ఎనర్జీ సెక్రటరీ, హాస్ దిస్ హ్యాపెండ్ వితౌట్ యువర్ నాలెడ్జ్? మీకు తెలియకుండా ఈ బ్యాంక్ గ్యారెంటీలు మీరు తీసుకున్నారా? ఈ దొంగ బ్యాంక్ గ్యారెంటీలు అని మేము అడుగుతున్నాం. నీకు తెలీదు అంటే వెంటనే అందరినీ సస్పెండ్ చేయండి, వెంటనే అందరిని అరెస్ట్ చేయండి. విజయానంద్ గారు, ఈ రోజు మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఎందుకంటే బ్యాంక్ గ్యారెంటీలు తీసుకున్న